ఒకరితోటి చిన్న అంశం వచ్చినా మేము ముగ్గురం మా నాయన చదువు రాకున్నా కూడా మా అమ్మకు చదువు రాకున్నా ఎన్నడూ కొట్టక తిట్టక మా ఇద్దరు అక్కజెల్లెలను మమ్మల్ని చదివిపించి సంస్కారం నేర్పి సంఘంలో ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా తీర్చిదిద్దింది కాబట్టి మా నాయనకు పేరు మీద పొన్నం సత్తయ్య జీవన సాఫల్య అవార్డు ఇవ్వాలని వ్యవసాయ కుటుంబం పూర్తిగా ఎంత ఏమిచ్చినా కూడా వ్యవసాయం చేసుకునే వ్యవసాయం మీద ఆధారపడి మా కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ దాని తర్వాత మా ఆది శ్రీనివాస్ గారు కవంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మేధావిగా ఉన్న దిలీప్ రెడ్డి గారు ఈనాడు అన్న జర్నలిస్ట్ గా మాడభూషి శ్రీధర్ గారు వీళ్ళంతా కూడా మా కుటుంబంలో ఆరపల్లి మోహన్ గారు సిరిసిల్ల రాజయ్య గారు కూడా అంటే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం బట్టి మాకు ఆ రోజు అట్లా కుటుంబ సభ్యులుగా ఉండి రుద్రరాజు గారు గిడుగు రుద్రరాజు గారు కూడా మా కుటుంబ సభ్యులుగా ఈ రోజు హరికృష్ణ గారు ఈ విధంగా అందరూ ఉండి అటువంటి దశలో తండ్రి గారు ఆకస్మికంగా ఎటువంటి మా అందరికీ ఫిట్ గా ఉండేటువంటి వాడు సడన్ గా చనిపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల క్రితం వారిని ఎప్పుడు కూడా వారి కొరకు స్మృతివనాన్ని కూడా నిర్మించుకున్నాం కరీంనగర్ మా తోటలోన.